ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపుర నియోజకవర్గంలో దారుణం వెలుగు చూసింది. సత్యసాయి జిల్లా చిలమత్తూరులో విద్యుత్ శాఖ ఉద్యోగి ఇజాజ్పై టీడీపీ నేత రంగారెడ్డి దుర్భాషలాడిన ఆడియో వైరల్గా మారింది. చెట్టు కట్టేసి కొడతానని ఉద్యోగిని బెదిరించాడు టీడీపీ మాజీ కన్వీనర్ రంగారెడ్డి. చిలమత్తూరులో అన్ని తానే వ్యవహరిస్తున్న ఈ పచ్చనేత తన పొలంలో విద్యుత్ స్తంభాలు వేయటంపై తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. విద్యుత్ శాఖ ఏఈ జయవర్ధన్ రెడ్డితో టీడీపీ నేత రంగారెడ్డికి వత్తాసు పలికాడు. దీంతో వీరిద్దరి నుంచి తనకు ప్రాణహాని ఉందని విద్యుత్ ఉద్యోగి ఇజాజ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సెల్ఫీ వీడియో ద్వారా ఎమ్మెల్యే బాలకృష్ణకు తన గోడు వినవించుకున్నాడు. ఎస్ఎండి ఇజాజ్ చిలమత్తూరు మండలం కోడూరు సచివాలయంలో జేఎల్ఎం గ్రేడ్ 2గా విధులు నిర్వర్తిస్తున్నాను సార్. నా పైన మా మండల ఏఈ జయవర్ధన్ రెడ్డి మరియు టీడీపీ మాజీ కన్వీనర్ రంగారెడ్డి ఇరువురు నాపై దుర్భాషలాడిన విషయంపై ఈ వీడియో రూపంలో మీ దృష్టికి తీసుకుని వచ్చుచున్నాను. మీ చేతుల మీదుగా నా పరిధిలో కోడూరు గ్రామ పంచాయతీలో 15 మంది రైతులకు ఉచిత 25 kV ట్రాన్స్ఫార్మర్ అందుకున్న తర్వాత వారి పొలాలలో ఇన్స్టాలేషన్ కొరకు ఒక్కొక్క రైతు దగ్గర నుంచి లక్షల రూపాయలు వసూలు చేయమని ఏఈ గారి ఆదేశించారు. ఆ పని నేను చేయడానికి నేను ఒప్పుకోలేదు. అప్పటి నుండి నాకు చాలా మెమోల మీద మెమోలు జారీ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. కోడూరు పంచాయతీ సుబ్రాపేట రెవెన్యూ గ్రామంలో చాంద్ బాషా అనే రైతుకి మీరు ఇచ్చిన 25 kV ట్రాన్స్ఫార్మర్ ఇన్స్టాలేషన్ చేయడం జరిగినది. ఏఈ గారి ఆదేశాల మేరకే ఇదంతా చేసినాము. తర్వాత ఇటీవల నవంబర్ 2వ తారీఖున ఏఈ జయవర్ధన్ రెడ్డి గారు టీడీపీ మాజీ మండల కన్వీనర్ రంగారెడ్డిని కాన్ఫరెన్స్ కాల్లో తీసుకొని చాంద్ బాషా లైన్ ఇన్స్టాలేషన్ చేసిన ట్రాన్స్ఫార్మర్ తన పొలంలో లాగినానని నన్ను తీవ్రమైన దుర్భాషలాడుతూ పోలు కట్టేసి కొడతాను, కేసు పెడతాను, ఆ లైన్ ని తీసేయని ఉచ్చరించడానికి వీలు కాని భాష వాడుతూ నన్ను దూషించడం చేశారు. నమస్తే సార్. ఇప్పుడు అబూబకర్ దగ్గర ట్రాన్స్ఫార్మర్ పెట్టినారు కదా? అవును సార్. అది ఎవరి భూమిలో పెట్టినారు? అది అబూబకర్ ల్యాండ్ లోనే పెట్టిండే సార్. అబూబకర్ ల్యాండ్ లో పెట్టినారా అది? అవును సార్. అబూబకర్ చూపించిన ల్యాండ్ అబూబకర్. ఎవరు నువ్వు మాట్లాడేది? ఎవరు మాట్లాడేది? నేను లైన్ మ్యాన్ అన్నా. ఎక్కడి నుంచేనా? ఎక్కడి నుంచి? మా మామిడి చెట్ల నుంచి చేసిన చూడే మసీద్ వెనక ఇట్లా లైన్. మామిడి చెట్ల నుంచి ఎక్కడన్నా? ఆ మామిడి చెట్లు 2 ఎకరాల మామిడి చెట్లు ఉంది కదా మసీద్ బ్యాక్ సైడ్. నా అబూబకర్ది ఇక్కడ సార్ చెప్తాను. ఈ పక్క వేసిన చూడు, ఎవడు వేసింది ఈ పక్క? ఇప్పుడు ఆయన కదా ఆయన అడిగేది. అది ఆయన ఓటేమో చూడు సార్. అన్న అడుగుతాండేది ఆయనది చాంద్ బాషాదేమో సార్. చాంద్ బాషాది. మరి ఆ భూమి రంగారెడ్డి అన్నది. అది నాకు తెలుసు సార్. అప్పుడు అన్నదని వాళ్ళు చెప్పిండలేదు. పొలాల్లో నేనేం ఎత్తించలేనా, వాళ్ళు మార్కింగ్ చూపించిన దాన్ని బట్టి ముందే చూపిస్తావు మార్కింగ్. ఒక సైడ్ ఆల్రెడీ రోడ్డు ఉంది, రోడ్డు పక్కన వేయచ్చు కదా. లేదని నీ మీద కేసు పెట్టి బుక్ చేపిస్తాను చెప్తాను. సరే నా అయితే చాంద్ బాషా వాళ్ళకి మాట్లాడి చేపిస్తాను. మాట్లాడి ఫస్ట్ తీపిచ్చా, లేదంటే బాగుండదు. సరేనా? కట్టేస్తా, నీడే కట్టేస్తా చెప్తాను. సరే.